కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఏమి చోటు చేసుకోవు. అయితే ఉద్యోగం మారాలన్న యోచన చేస్తారు. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలో తప్ప వేరే ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారపరంగా బాగుంటుంది. లాభాలు ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. స్నేహితులు బంధువులతో కలిసి విహారయాత్రలు చేయాలని, అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. నూతన గృహం కొనాలనే మీ కళ ఈ వారం నెరవేరుతుంది. అయితే లోన్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎంతవరకు అవసరమో లోన్ అంతే పెట్టండి, అంతమించి లోన్ ఎక్కువగా పెట్టకపోవడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వారు మంచి స్థాయిలోకి వస్తారు. వారికి వివాహం చేయాలి అని సంబంధాలు చూస్తారు. అనుకోకుండా తెలిసిన వాళ్ళ సంబంధం రావడం, అప్పటికప్పుడు కుదరడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం కూడా చెప్పవచ్చు. వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పౌల్ట్రీ రంగానికి ఈ వారం కొంచెం బాగుందని చెప్పచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి వీరికి బాగుందని చెప్పచ్చు. మీ తెలివితేటలతోని నలుగురిని ఆకట్టుకోగలుగుతారు. ఒక పని చెయ్యాలి అనుకుంటే, సంకల్పం తలుచుకుంటే అది చేసేదాకా మీరు వదిలిపెట్టరు. సంకల్ప సిద్ధి అన్నట్టుగా దాని పట్టుదలతోటి మీరు ముందుకు సాధిస్తారు. జనాలు చూస్తే పని రాక్షసుడు అంటారు. చేస్తే ఏకదాటిగా చేస్తారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. మిమ్మల్ని అతి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళకి మీరు అర్థం కారు. కాబట్టి వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ తెలివితేటతోటి వాటిని సున్నితంగా పరిష్కరిస్తారు. అలాగే ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుంటుంది. కొన్ని బంగారు ఆభరణాలు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టరు. అవసరమైతే తప్ప ధనాన్ని తీయరు, పొదుపు చేస్తారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. అయితే వీసా విషయంలో కొన్ని చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతానాభివృద్ధి చాలా బాగుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపాలని చూస్తారు. అయితే బంధువులే మీకు శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఇంటా బయట స్నేహితులు కూడా మోసం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరిని నమ్మవద్దు. మీకు మీరుగానే వెళ్ళడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో, లోన్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకరికి ఇంట్లో వారికి చెప్పకుండా, భాగస్వామి కూడా చెప్పకుండా డబ్బును అప్పుగా ఇస్తారు. అవి అవసరానికి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం, మనోవేదన ఏర్పడుతుంది. దానివల్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారం సువర్ణ అవకాశం ఉంది. అలాగే నూతన గృహం కూడా కొనే అవకాశం గోచరిస్తుంది. ఎన్నో కష్టాలు పడ్డాం, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నాం. ఇంకా ఎదగాలి, నలుగురిలో బాగుండాలి, 10 మందికి సహాయం చేయాలనే మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ స్తోత్రం పఠించండి. కుదిరితే ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి, లేదా మీరే చేయండి. దానివల్ల ఎంతో సత్ఫలితాలను ఇస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.